హైడ్రాపై కూల్చివేతలపై విమర్శలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైడ్రానో హైడ్రామానో తెలియడం లేదన్నారు. గతంలో ఏ ప్రాతిపదికన అనుమతులు ఇచ్చారు, ఇప్పుడు ఏ ప్రాతిపదికన కూల్చుతున్నారని ప్రశ్నించారు. కూల్చివేతలపై ప్రభుత్వం సమగ్రమైన కార్యాచరణ తీసుకోవాలన్నారు. ఇక బీజేపీలో బీఆర్ఎస్ విలీనమన్న దుష్ప్రచారం రేవంత్ రెడ్డి కుట్ర అని తెలిపారు. అధికారం పోయినా బీఆర్ఎస్ వ్యవహారంలో మార్పు రాలేదన్నారు. ప్రజలే తప్పు అన్నట్లుగా కేసీఆర్ కుటుంబం వ్యవహరిస్తుందని విమర్శించారు కిషన్ రెడ్డి. తెలంగాణ సమాజం అంతా కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో మరి ఈ రెండు పార్టీల కారణంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించినటువంటి విధానం కావచ్చు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి విధానం కావచ్చు, రాష్ట్రంలో పూర్తిగా మరి ఆర్థిక సంక్షోభం వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా కుంటుపడే పరిస్థితి ఏర్పడింది. రోడ్ల మరమ్మతులు చేయలేనటువంటి పరిస్థితి, మరి ఫీజుల రియంబర్స్మెంట్ చేయలేనటువంటి పరిస్థితి, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేనటువంటి పరిస్థితి, విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇవ్వలేనటువంటి పరిస్థితి, చాలా చివరకు రానున్న కొన్ని రోజుల్లో ఎటు దారి తీస్తుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఈ రెండు పార్టీల కారణంగా ఈరోజు ఏర్పడ్డది. ఎంతసేపు వీళ్ళు తమ అసమర్థతను, తమ ఓటు బ్యాంకు రాజకీయాలను, తన అధికార దుర్వినియోగం చేసినటువంటి పనులన్నింటిని కూడా కేంద్ర ప్రభుత్వం మీద మాకేం సహాయం చేయలేదనేటువంటి ఒక మరి అబద్ధపు ప్రచారం చేయడానికే ఈ రెండు పార్టీలు ఒడిగడుతున్నాయి తప్ప తమ తప్పులను, తమ ఓటు బ్యాంకు రాజకీయాలను గురించి ఎప్పుడు కూడా వాళ్ళు సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం వాళ్ళు చేయడం లేదు. కాబట్టి ఈరోజు ఏ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి తెలంగాణ సమాజం అంతా కూడా ఈ విషయాన్ని గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. మరి బంగారు తెలంగాణ అని చెప్పి ఆయన చెప్పారు, ఈయన ప్రజాపాలన అని చెప్పి ఈయన వచ్చాడు. కాబట్టి బంగారు తెలంగాణ రాలేదు, ఆయన పోయాడు. ప్రజాపాలన అని చెప్పాడు, ఇంతవరకు ప్రజాపాలన రాలేదు. మరి ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా రేషన్ కార్డ్స్ ఎప్పుడు ఇస్తారో తెలియదు, కొత్త పెన్షన్స్ ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఇస్తున్నటువంటి పెన్షన్లను పెంచిస్తామని చెప్పాడు, దాని విషయం తెలియదు. పాత రైతు అభయహస్తం అన్నాడు, రైతు అభయహస్తం లేదు. మహిళలకు అనేక రకాల హామీలు ఇచ్చారు, అది ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది. విద్యార్థులకు అనేక రకాల హామీలు ఇచ్చారు, అది ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది. యువతకు అనేక రకాలుగా హామీలు ఇచ్చారు, నిరుద్యోగ భృతి అన్నాడు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే సుమారు 400 పైచీలకు హామీలు ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది తప్ప ఈరోజు కాంగ్రెస్ హయాంలో మరి ఈ తెలంగాణ ప్రజలకు ఒరిగేదేం లేదు. ఆయన ఎంతసేపు రైతుల రుణమాఫీ గురించే మాట్లాడుతారు. రైతుల రుణమాఫీ కూడా ఎంత శాతం అయిందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతమంది రైతులు 2 లక్షల రూపాయలు రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఎంతమంది రైతులకు ఈరోజు రుణమాఫీలో బ్యాంకులకు చెల్లింపులు చేశారు, ఇంకెంతమంది రైతులు రుణమాఫీ జరగకుండా ఇబ్బందులకు గురవుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వము ఇది ప్రజల ముందు పెట్టాల్సినటువంటి